హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దాన్వి అప్డేట్స్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ అలియాస్ జేడీ కేడీకి ఒక కొత్త కేసు అయితే వస్తుంది. అందులో ఒక మైనర్ అమ్మాయి చనిపోయి ఉంటుంది. తానంతట తనే చనిపోయింది అని అందరినీ నమ్మించడానికి మినిస్టర్ మీనన్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ బట్ ద అదర్ థింగ్ ఈస్ తన్ని ఎవరో చంపేశారు అనే విషయం జేడీ కేడీ అండ్ టీంలో ఉన్న న్యూ క్యారెక్టర్ సింధుకి కూడా అర్థమవుతుంది. సింధు, మేడం ఒకసారి చూడండి, ఆవిడ చెప్పులు వేసుకుంది. ఈ అమ్మాయి చెప్పులు వేసుకుంది అంటుంటేనే అర్థమవుతుంది అక్కడ ఏదో తప్పు జరిగింది. ఒకవేళ తన పైనుండి దూకేయాలనుకుంటే చెప్పులు తీసేస్తుంది కదా, బట్ తను చెప్పులు వేసుకుంది అంటే దీని అర్థం తను కావాలని ఎవరో తన్ని బలంగా చంపేశారు, తోసేశారు. అండ్ ఆ కింద ఫుట్ మార్క్స్ చూడండి, మీకు అర్థమవుతుంది కదా అని అంటారు. ఎస్, అర్థమవుతుంది అని అంటారు జేడీ. అప్పుడే కరెక్ట్గా మినిస్టర్ ఏమో ఇంకా మీనన్తో మాట్లాడుతూ ఉంటారు. చూడు మీనన్, నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాడి ఈ కేసుని క్లోజ్ చేయమని ఆ సాధు నాయక్తో చెప్పిన ఆయన టీంని ఆ జేడీ కేడీకే తీసుకువెళ్ళి దీన్ని అప్పచెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకైతే అర్థం కావటం లేదు. ఒకవేళ ఆ జేడీ కేడీ ఆ అమ్మాయి చావు వెనక ఉన్న కారణం మనమే అని కనిపెట్టారు అంటే మన పని అయిపోయినట్టే. మళ్ళీ తీసుకువెళ్ళి నన్ను ఆ జేడీ జైల్లో పెడుతుంది. అలా పెట్టింది అంటే అది కరెక్ట్గా ఉండదు. మళ్ళీ నేను అవమానపడాలి. అలా అవమానపడడం నాకు ఇష్టం లేదు అని చాలా గట్టిగా చెప్తారు మినిస్టర్, నువ్వేం కంగారు పడద్దు. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు కదా, వాళ్ళని పట్టుకుంటాను. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, సరేనా అని అంటారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట మీనన్. ఇంకా జేడీ ఏమో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నాకేమీ అర్థం కావటం లేదు, ఇదంతా ఎందుకు జరుగుతోంది. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కూడా తన వల్ల చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది. కానీ ఈ అమ్మాయి గురించే తెలీదు. అలాంటిది ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గురించి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా, మరి ఎలా జేడీ అని అంటాడు కేడీ. నా దగ్గర ఒక మార్గం ఉంది. ఈ అమ్మాయి మైనర్ అని అంటున్నారు కదా, తన బ్యాగ్లో కానీ ఐడెంటిటీ కార్డ్ కానీ లైక్ తన పాన్ ఏదైనా ఆధార్ కార్డ్ కానీ ఉన్నాయేమో ఒకసారి చూడండి అని అంటారు. చూస్తారు, కానీ ఎక్కడ తనకు సంబంధించిన ఏ డీటెయిల్స్ దొరకదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అప్పుడే ఆ న్యూ క్యారెక్టర్ సింధు, మేడం ఒకసారి తన్ని చూసారా, తన బ్యాగ్లో కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ అనేవి ఈ కాలేజ్కి సంబంధించింది కాబట్టి కాలేజ్కి తన ఫోటో తీసుకొని వెళ్తే తెలుస్తుంది కదా మేడం అని అంటారు. నైస్ సింధు, వెల్ డన్. కేడి, రమ్య, ఈ అమ్మాయి ఫోటో తీసుకొని ఈ కాలేజ్కి వెళ్తే ఖచ్చితంగా డీటెయిల్స్ తెలుస్తాయి అని ఇంకా అలా ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయి బుక్స్ తీసుకొని బుక్స్ బట్టి కాలేజ్ని గుర్తుపట్టి అలా ఇంకా బయలుదేరుతారనమాట. సో ఇటువైపు ఏమో ఇది ఇలా ఉండగా మీనన్ ఇంకా వాళ్ళ అమ్మ నాన్న మైనర్ వాళ్ళ అమ్మ నాన్నని అడ్డుకొని, ఏరా ఎక్కడికి పారిపోతున్నారు, ఎక్కడికి పారిపోతున్నారు, పారిపోతే నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా? అస్సలు ఊరుకోను. మీరు నాతో చేతులు చావడానికి అనుకుంటా మీ ఇంటి నుండి బయటకు వచ్చేశారు. ఇప్పుడు మిమ్మల్ని చంపి కానీ నేను వెళ్ళను కదరా అని అంటాడు. మీనన్ ప్లీజ్ మమ్మల్ని వదిలే మీనన్. ఎందుకు వదలాలరా? వదిలిపెట్టను. మీరు చేసింది మీరు చూసింది ఏమైనా చిన్నదా? కాదు కదా, సాక్ష్యం ఎక్కడుందో ఇవ్వండి, వదిలేస్తాను అని అంటారు. మా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు అని ఏయ్, అబద్ధాలు చెప్పొద్దు, నాకు నిజం మాత్రమే కావాలి. మర్యాదగా నిజం చెప్పు. ఎక్కడ ఆ పెన్ డ్రైవ్ ఎక్కడా అని అడుగుతారు. ఏ పెన్ డ్రైవ్ గురించి మాట్లాడుతున్నారో మాకు తెలియదని అనేలోపు వాళ్ళని ఇలా చంపేలోపు అక్కడికి ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, జగదాత్రి. ఇంకా అలా జేడీ వాడిని గట్టిగా మీనన్ చూసి, మీనన్ నువ్వు పోయి ఉంటావు అనుకున్నాను, కానీ మళ్ళీ ఇలా తిరిగి వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదని అంటారు. జేడీ, నువ్వు కూడా తిరిగి వస్తావని, మళ్ళీ నన్ను ఇలా చూస్తావని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటారు. అసలు ఈ అమ్మాయి జోలికి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నీకు చెప్తున్నాను మీనన్,
ఖచ్చితంగా నీకు చావంటే ఏంటో ఇవాళ చూపిచ్చి తీరుతానంతే అని చెప్పి ఫిక్స్ అవుతుంది. ఇంకా అలా మీనన్ వాళ్ళ రౌడీలు వచ్చి జేడీని కొట్టబోతూ ఉంటే జేడీ వాళ్ళందరినీ తప్పించుకొని మరి కొట్టి ఫుల్గా వాళ్ళందరినీ కొట్టి 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 తర్వాత వీళ్ళ దగ్గరికి రీచ్ అవుతుంది. ఇంకా మీనన్ అయితే తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నని కాపాడతారు. జేడీ అండ్ కేడీ కాపాడి వాళ్ళని తీసుకొచ్చి పక్కకి కూర్చోపెడతారు. అసలు ఎవరు ఎవరు మీరు? ఎందుకు మీనన్ మిమ్మల్ని చంపాలి అని అనుకున్నాడు? ఎందుకు మీ అమ్మాయిని చంపేశాడు? మాకే క్లారిటీ లేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటారు. చెప్తామమ్మా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఒకరోజు వాళ్ళ అమ్మాయి చాలా హడావిడిగా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి డోర్స్ అన్నీ వేసేసి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని అడుగుతారు. అమ్మ అమ్మ నేను నేను ఒక విషయం చెప్పాలమ్మా అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. యాక్చువల్లీ షీ ఈజ్ అ మెడికల్ స్టూడెంట్. తను మైనర్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి. తను ఒక మెడికల్ స్టూడెంట్. ఆ మెడికల్ కాలేజ్ అనేది మినిస్టర్ చేతిలోనే ఉంటుంది. బీన్ హెల్త్ మినిస్టర్ కాబట్టి తన చేతిలోనే ఉంటుంది కదా. సో ఆ అమ్మాయి మెడికల్ స్టూడెంట్ కాబట్టి ఒకరోజు ఆ అమ్మాయి అయితే ఇంకా అలా వస్తూ ఉంటుంది అటువైపుగా. స్టోర్ రూమ్ ఓపెన్ చేసి ఉండేసరికి రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి చూసేసరికి కొంతమంది బ్రతికి ఉన్న పేషెంట్స్ని లైవ్గా ఆర్గాన్స్ని బయటికి తీసేస్తూ ఉంటారు. సార్ ఇలా చేస్తే ఎప్పటికైనా దొరికిపోతాం కదా సార్ అని అంటారు. రేయ్ మన వెనకాల చాలామంది ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఎప్పటికీ దొరకం, అర్థమైందా అని అంటారు. ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాం. అండ్ ఈ మెడిసిన్స్ కూడా చాలా వరకు అడల్ట్రేటెడే కదా సార్ అని అంటారు. అవును, మనం నడుపుతున్న ఈ డార్క్ బిజినెస్ అనేది ఎవ్వరికీ తెలియకూడదు, అనుమానం రాకూడదు. ఎవరైనా అంటే ఆపరేషన్ చేస్తూ పోయారని చెప్పొచ్చు, అర్థమైందా అని ఆల్రెడీ కన్సెంట్ పేపర్స్పై సైన్ చేయించుకుంటారు కాబట్టి డాక్టర్స్కి చేతికి మట్టంటుకోదు. అండ్ వాళ్ళకు కూడా మీనన్ వాళ్ళకు కూడా ఆ పార్ట్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదంతా తెలుసుకొని ఈ అమ్మాయి ఎవరైతే ఉందో వీడియో అనేది రికార్డ్ చేసుకుంటుంది. ఇంటికి వచ్చేస్తుంది. ఆ వీడియో వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చూపిస్తుంది. ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు. అమ్మ అమ్మ ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదమ్మా. మనిషి బ్రతుకున్నప్పుడే ప్రాణాలు తీసేస్తున్నారమ్మా వీళ్ళని వీళ్ళని ఎలా అయినా పోలీసులకు పట్టించాలి, వీళ్ళ గురించి ఎలా అయినా నిజం చెప్పాలి అని చెప్పి ఇంక బయలుదేరుతూ ఉంటే అమ్మ వద్దమ్మా, మనం అసలే పేదవాళ్ళం, మన లాంటి వాళ్ళపై అమ్మ ఇలాగే కూర్చుంటే రేపు ఈ స్థానంలో నేను కూడా ఉండొచ్చు, అప్పుడు ఇలాగే వదిలేస్తారా అని అంటుంది. అమ్మ తల్లి అలా అనకూడదు అని అంటారు. కాబట్టి నా మాట వినండి, నేను ఎలా అయినా ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్తానని చెప్పి వీడియో పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే వన్ నర్స్ విల్ సీ హర్ వెన్ షీఈ్ రికార్డింగ్ ద వీడియో. సో తను చూస్తుంది కాబట్టి తను వెంటనే డీన్కి చెప్పడం, డీను మినిస్టర్కి చెప్పడం, మినిస్టర్ మీనన్ వాళ్ళ మనుషులకు చెప్పడం, మీనన్ వాళ్ళ మనుషులు ఆ అమ్మాయిని వచ్చి దారి మధ్యలోనే కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయి ఎక్కడా అనుమానరాని చోటులో ఒక బిల్డింగ్ పైకి తీసుకువెళ్ళి తను అక్కడి తోసేస్తారు. సో తనంతట తాను చనిపోయింది అని అందరి ముందు క్రియేట్ చేస్తారు. బట్ అది నిజం కాదు, తన్ని వీళ్ళు తోసేశారు. ఇదంతా తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది జేడీ. మీ దగ్గర ఆ ప్రూఫ్ ఉందా అని అడుగుతారు. ఎస్ ఆ ప్రూఫ్ ఉంది, ఇదిగోండి అమ్మా అని చెప్పి ప్రూఫ్ని చూపిస్తారు. ఎస్ ఈ ప్రూఫ్ ఒక్కటి చాలు మనకి అని చెప్పి ప్రూఫ్ తీసుకొని వెనక్కి వెళ్తూ ఉంటే మినిస్టర్ వాళ్ళ మనుషులు వస్తారు. వాళ్ళ మనుషుల్లో వాడు కొడుకు కూడా వస్తాడు. వచ్చి రప్పలాడించాలని జేడీకేడి ఫిక్స్ అయిపోతారు. ఇంకా వాళ్ళందరూ అడవి పందుల్లా చుట్టుముట్టేస్తే గర్జిస్తున్న సింహంలా జేడీ అయితే వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళని ఫుల్గా కొడుతుంది. కొట్టి కొట్టి ఆ సాక్ష్యాలను తీసుకువెళ్ళి అండ్ సీఎంకి అప్పగిస్తుంది. సో సీఎం అదంతా ప్రాసెస్ చేసి హెల్త్ మినిస్టర్ నిజంగానే ఈ ఫ్రాడ్ చేస్తున్నాడు, స్కామ్ చేస్తున్నాడు, ఇదంతా జస్ట్ రూమర్స్ మాత్రం కాదు, ఇదంతా నిజం అని తెలుసుకొని వెంటనే ఇంకా అలా పదవిలో నుండి తీసేస్తారు. సో తీసేసి ఇంకా అలా తనైతే ఎంతో అంటే ఎంతో జేడీకేడీలను అప్రిషియేట్ చేస్తారు. జేడీకేడీ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు ఈ కేసుని ఇంత త్వరగా సాల్వ్ చేస్తారని మేము అనుకోలేదు. వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని హ్యాపీగా అందరూ క్లాప్స్ కొడతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే ధాన్వి అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ అన్నిటికీ మీకు మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అలాట్.